ఓ పక్కనేమో 100 సినిమాలు బయటకు వస్తే 3-4 ఆడుతున్నాయి. మ్యాక్సిమం 10 చిన్న సినిమాలతో కూడా కలిపితే 90 సినిమాల ఫెయిల్యూర్ ఇంపాక్ట్తో అనేక మంది నిర్మాతలు పెద్ద పెద్ద నిర్మాతలు ఎప్పుడో పక్కెళ్ళిపోయారు. మిగిలిన నిర్మాతలే కాస్త నడుస్తున్నది. వాళ్ళు కూడా ఇప్పుడు సంక్షోభాల పాలవుతున్నారు. ఈలోపు సినిమా రంగంలో రాజకీయం చేరిపోయింది. కులాలు, వర్గాలు, ప్రాంతాలు ఇవన్నిటి నుంచి మళ్ళీ ఎవరికాళ్ళు ప్రశాంతం అనుకుంటున్న దశలో సరికొత్త రాజకీయ సంక్షోభం ఉంది. చివరికి ఒకళ్ళకొకళ్ళు అండగా నిలబడుతూ ఉండేటటువంటి సినీ రంగం ఇప్పుడు ఒకళ్ళని తొక్కేయడానికి ఇంకొకళ్ళు, ఒకళ్ళని నాశనం చేయడానికి ఇంకొకళ్ళు ప్రయత్నిస్తున్నటువంటి అంశం. అల్లు అర్జున్ అరెస్ట్, సినీ ఇండస్ట్రీలో సపోర్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు, సినీ ఇండస్ట్రీలోనే దాన్ని భుజాలు సంకలెగరేసుకున్న వాళ్ళు ఉన్నారు. అదే సందర్భంలో మాధవీలత కేసు ఓ పక్కన జరుగుతుంటే ఆమెకి అండగా ఉండేవాళ్ళు లేరు. అట్లాగే ఇప్పుడు మొన్న అతని పేరేంటి జానీ మాస్టర్, అసలు విషయం ఏంటో తేల్చి పరిష్కరించిన వాళ్ళు లేరు. అతనే తిప్పబడాల్సి వస్తుంది. ఇప్పుడు తాజాగా చూస్తే పోసాని కృష్ణమురళి, సరే అతని భాష ఇంతకుముందు తప్పే, నో డౌట్. అదే సందర్భంలో ఇప్పుడు ఏంటి అతనికి సినిమా ఇండస్ట్రీ నుంచి స్పందన లేదు. బేసిక్గా వాళ్ళు మాట్లాడేటప్పుడే సినిమా ఇండస్ట్రీ నువ్వు మాట్లాడడం తప్పనన్నా చెప్పాలి. అదే సందర్భంలో వాళ్ళకి ఏమైనా సమస్యలు వచ్చినటువంటి సందర్భంలో అంటే వాళ్ళు ఆ మాట వినకపోతే వదిలేసేయాలి. అది లేదు. సినిమా రంగానికి సంబంధించిన వాళ్ళకు ఒకప్పుడు ఉన్నటువంటి రెస్పెక్టు పోయింది, ఒకప్పుడు ఉన్నటువంటి మద్దతు పోయింది, ఒకప్పుడు ఉన్నటువంటి పెద్దరికము పోయింది. ఇప్పుడు సినిమా రంగానికి చివరికి పాప కేదార్ అనేటటువంటి అతను చచ్చిపోయాడంట. తీరా చూస్తే సినిమా రంగం వాళ్ళు సంపాదించుకున్న డబ్బులన్నీ తీసుకెళ్ళి అతను ఏం చేశాడు, ఎక్కడ పెట్టాడో తెలియదు. అదొక సమస్య నడుస్తుంది. ఓవరాల్గా సినిమా రంగానికి మంచి రోజులా చెడ్డ రోజులా అంటే నడిచిపోతుంది అంతే.